సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నుంచి రాత్రి 12 వరకు బాగా పిల్లలు కూడా ఆ రోజు ఇద్దరికి గత 10 సంవత్సరాల నుంచి సంబంధం కాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు తమ వివాహితర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం జిఎస్పురం గ్రామంలో చోటు చేసుకుంది. యాంటోనీ జిఎస్పురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. సుగంధి నిండ్రా మండలం ఇరుగువాయిపల్లికి చెందినటువంటి మహిళ. అయితే వీరి ఇద్దరికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఏదైతే సుగంధి సొంత ఊరైనటువంటి ఇరుగువాయిపల్లికి చెందినటువంటి అరుల్ కుమార్తో వీళ్ళ వివాహం కాకముందు నుంచే పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వాళ్ళ ఇంట్లో తెలియడంతో కొంత సుగంధిని మందలించి జిఎస్పురం గ్రామానికి చెందినటువంటి యాంటోనీకి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే యాంటోనీకి ఏదైతే సుగంధికి 2 కుమార్తెలు 1 కుమారుడు కూడా ఉన్నారు. అయితే 3 పిల్లలు అయినప్పటికీ కూడా ఆమె తన తీరును మార్చుకోకుండా అరుల్ కుమార్తో వివాహితర సంబంధం కంటిన్యూ చేస్తూనే ఉంది. అయితే తరచూ భర్త దీనిపైన చాలా వరకు కూడా మందలిస్తూనే వచ్చాడు. కుటుంబ సభ్యులకి చెప్పాడు, ఈ ఒక్క తీరును మార్చుకోమని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. అయినప్పటికీ కూడా అరుల్ కుమార్ సుగంధి ఈ ఒక వివాహితర సంబంధం కంటిన్యూ చేయడము, భర్తని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో ఒకంత ఆగ్రహం అయితే అనేక సందర్భాల్లో కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే భర్త అడ్డొస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అరుల్ కుమార్కి అనేక సందర్భాల్లో సుగంధి చెప్తూనే వచ్చింది. అయితే ఎలాగైనా సరే అడ్డు తొలగించాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేశారు. అయితే శనివారం రాత్రి సమయంలో ఎలాగైనా సరే హతమార్చాలని చెప్పి ప్లాన్ అయితే వేశారు. ఆ సమయంలో ఏదైతే 2 కుమార్తెలు 1 కుమారుడు కూడా బంధువుల ఇంటికి వెళ్ళడంతో ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో అరుల్ కుమారు ఏదైతే యాంటోనీకి కాల్ చేశారు, మనం మందు తాగుదాం రామని చెప్పి ఆ ఒక జిఎస్పురం గ్రామానికి సుదూర ప్రాంతమైనటువంటి కొంత పరిసర ప్రాంతాలకి తీసుకొని వెళ్ళారు. అయితే 9 గంటల ప్రాంతం నుంచి 12 గంటల వరకు అతనికి ఫుల్గా మద్యం తాగిపించాడు. అయితే అరుల్ కుమార్ మాత్రం మద్యం తాగినట్టు నటించాడు. అయితే ఫుల్గా తాగినటువంటి యాంటోనీ స్రోతప్పి పడిపోయారు. అయితే మైకంలో ఉన్నటువంటి యాంటోనీని అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చాడు. అయితే ఇంట్లోపలికి తీసుకొని వెళ్ళిన వెంటనే సుగంధి అదే రకంగానే అరుల్ కుమారు యాంటోనీని మెడకి ఉరివేసి అతి దారుణంగా చంపినటువంటి పరిస్థితి. అయితే సుగంధి ఏదైతే యాంటోనీ కాళ్ళు పట్టుకోవడము, అదే రకంగానే అరుల్ కుమారు ఒక తాడుతో తన మెడకి పూర్తిగా కూడా బిగించి వేసి యాంటోనీ అతి దారుణంగా చంపినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. అయితే చంపిన తర్వాత ఆ ఒక బాడీని ఇంట్లోనే ఉంచి అక్కడ నుంచి అరుల్ కుమార్ అయితే పరారైపోయాడు. అయితే ఉదయం లేచి అక్కడ ఉన్నటువంటి సుగంధి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పూర్తిగా కూడా అక్కడ ఒక నటన అయితే ప్రదర్శించింది. తన భర్త పూర్తిగా మద్యం సేవించి చనిపోయి ఉన్నాడు, అందరూ రావాలని చెప్పి కూడా బయటకు వచ్చి కేకలు వేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే బంధువులందరూ కూడా నిజమేనేమో యాంటోనీకి తాగేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఫుల్గా మద్యం సేవించి చనిపోయాడేమో అనేటువంటి నిజాన్ని మాత్రం అందరూ నమ్మారు. అయితే ఆ తర్వాత కొంత సుగంధి ప్రవర్తనలో కావచ్చు, ఆమె మాట తీరులో కొంత వ్యత్యాసం రావడము, బంధువులకి అనుమానం రావడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సుగంధిని కొంత ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే ఆ మాటల్లో పూర్తిగా పొంతలలేనితనము ఉండడంతో ఆమెని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఆమె విచారించగా పూర్తిగా వాళ్ళు చేసినటువంటి తతంగం అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. తన భర్తని
ప్రియుడితో కలిసి నేనే చంపాను, ఏదైతే మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం అనేది కంటిన్యూ అవుతోంది. అయితే వివాహేతర సంబంధానికి తరచూ తన భర్త అడ్డుపడుతూనే వచ్చాడు. సో ఈ క్రమంలోనే అడ్డు తొలగించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మేము ఇలాంటి ప్లాన్ వేశాము అనేటువంటి విషయాలు మాత్రం పోలీసుల ముందు సుగంధి ఒప్పుకున్నటువంటి నేపథ్యంలోనే అరుల్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టాడు. అయితే ఈ ఒక్క గాలింపులో భాగంగా నారాయణవనం మండలము కైలాసకోనలో ఏదైతే అరుల్ కుమార్ ఉన్నాడనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని విచారించినటువంటి పోలీసులు ఏదైతే వివాహేతర సంబంధం కారణంగానే మేము చంపాము, అయితే పెళ్లికి ముందే మేము చెప్పాము, కాకపోతే ఇంట్లో వాళ్ళు వినకుండా బలవంతంగా పెళ్లి చేశారు. సో ఈ క్రమంలోనే మేము ఆ వివాహేతర సంబంధం కంటిన్యూ చేశాము. ఇప్పటికి కూడా మేము ఇద్దరం కలిసే ఉండాలనుకుంటున్నాం కాబట్టి అటు ఆంటోనీ మాకు అడ్డొస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచనతోనే మేము అతన్ని అడ్డు తొలగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ హత్య చేశామని చెప్పి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. అయితే సుగంధిని మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు బంధువులంతా కూడా చివాట్లు పెడుతున్నారు. 2 కుమార్తెలు ఉన్నారు, 1 కుమారుడు ఉన్నారు, 3 పిల్లలు అయినప్పటికీ కూడా భర్తని ప్రియుడితో కలిసి ఇంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఇలాంటి మహిళల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఒక్క ఘటన సంచలనంగా మారడంతో భర్తకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా వీళ్ళపైన ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ఒక్క ఆంటోనీ పైన కక్ష పెంచుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో వేధించారు. ఈ ఒక్క సుగంధికి సంబంధించినటువంటి బంధువులు కూడా అనేక సందర్భాల్లో కూడా ఆంటోనీని వేధించారు. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ప్లాన్ వేసి అందరూ కలిసి ఈ ఒక్క ఏదైతే ఆంటోనీని అడ్డు తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు కాబట్టి ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. దీని వెనక మరి ఏదైనా కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తారు. ఇచ్చాడూరు మండలం జిఎస్ పురం గ్రామానికి చెందిన ఆంటోనీ అనే వ్యక్తిని మొన్న రాత్రి 25వ తేదీ రాత్రి చంపివేయడం జరిగింది. ఇతన్ని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి ఇరువాయి గ్రామం. ఈ అమ్మాయికి కూడా ఇరువాయి గ్రామం పుట్టినట్లయితే వీళ్ళిద్దరికి గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి మేడం పొడిపించి వెళ్ళేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం తాడుతో ఉరేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళింటే ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఎవరు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ తీసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ ఒక నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుతాం రాని గురుబయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ జిఎస్పురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపించి అతనికి ఇతను తాగినట్టు నటించి అతనికి తాపించి అతను బాగా తాగి కైపెట్టిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్ తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికి భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, తాడు పడుతుంది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఈయన ఎక్కడన్నా గురి వేసి సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడ నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర ఇద్దరు కైలాసపురం నుంచి పారిపోతా ఉంటే ఇద్దరిని వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం.
అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని